ఇచ్చారు. మరి ఇది 2022 నుంచి ప్రారంభించినటువంటి రోజ్గార్ మేళా ఈ రోజు వరకు 18వ రోజ్గార్ మేళాను పూర్తిగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నేను 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిర్రో ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే 11 లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో యువతకు ఇటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరవీలు లేకుండా, లీకేజీలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్దతతోని ఇవాళ దేశంలోని యువతకు 11 లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇవాళ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇక్కడ నేను గాని ఇలా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారిని ఇద్దరం పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది. ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇక్కడ జరిగిన వేదిక ఏదో ఈవెంట్ కోసమో ఇప్పుడు ఫోటో సెషన్ కోసమో కాదు, ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా, ఒక ఆత్మ విశ్వాసం, ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగాలు పొందిన యువత అందరూ కూడా వారికి కష్టపడి పోస్ట్ చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడిస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని ఇది చెంపపెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో అమలు చేసిందా? ఇలా 15 సంవత్సరాలు ఈ మూడో విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు తీసుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేస్తున్న ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మంది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇస్తారంటారు, వీళ్ళు ఇస్తూనే ఉండమంటారు. ఎంతమందికి ఇచ్చింది అలా? కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకు రావడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక్కడ నిరాశ పడొద్దని చెప్పి ఇలా యువతకు అప్పీల్ చేస్తా ఉన్నారు. ఇది సిట్టు విచారణ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని